బాగుంది. మొత్తం అందరూ నెత్తిన చెంగేసుకుని నువ్వు, మీ ఎడిటర్ మామ, ఆ దివ్య, తనూజ, భరణి గారు మొత్తం అందరూ నెత్తిన చెంగేసుకుని ఊరేగండి. ఎందుకు అసలు నువ్వు ఎలాగో కప్పు ఆయనకి ఇచ్చేద్దామని డిసైడింగ్ అయ్యి ఊరికే మధ్యలో డ్రామా ఆయన బయటికి పంపించి ఏదో లోపల తీసి ఒకసారి చూసుకుని వచ్చేయండి. ఒకసారి మొత్తం అంతా కూడా స్లిప్స్ అందిస్తూ ఉంటారు చూసావా, ఆ టైప్లో ఒకసారి రివైజ్ చేసుకుని రండి భరణి గారు. బయటకు వెళ్ళి మీ మీద ఏమవుతుందో ఏంటో ఒకసారి గేమ్ మళ్ళీ లోపలికి వచ్చాక మార్చుకుందరు కానీ అనుకుంటూ జాయిగా ఆయన బయటకు పంపించి అన్ని గుట్టంతా చెవిలో చెప్పి లోపల దోసి నీకు నచ్చినట్టు చేతికి కట్టుకట్టేసి అసలు ఆయన అన్ఫిట్గా ఉన్నప్పుడు నువ్వు గేమ్ ఆడించడమే తప్పు. ఆ అన్ఫిట్గా ఉన్నప్పుడే ఆవిడని డాక్టర్ గారితో చెక్ చేయండి మీరు బయటికి మన అక్కయ్య శ్రీజాని ఉంచేస్తామని చెప్పాలి. నువ్వు పెద్దవాళ్ళలాగా కూర్చుని అక్కడ నెత్తిని చెంగేసుకుని నువ్వును మీ ఎడిటర్ మామ జూమ్ వేసుకుని రీతును డేమన్ పవన్ మళ్ళీ గొడవడుతున్నారా అనుకుంటూ కూర్చుని చూడడం కాదు. న్యాయంగా ఉండడం నేర్చుకో. అసలే దొబ్బింది సీజన్, ఇంకా దరిద్రంగా తయారైంది. అసలు ఆ భరణి వాళ్ళ కుటుంబాన్ని, ఆ దివ్య, ఆ పిల్ల, ఆ పడిపోయే ఆనందం ఇవన్నీ చూస్తుంటే చిర్రెత్తుకు వస్తుంది మాకైతే. ఇంకా ఇంట్రెస్ట్ పోయింది నాన్న. ఇంకా చేసే మూడు ఉత్సాహం, చూసే మూడు ఉత్సాహాన్ని దొబ్బే అంతే. ఇంకా నువ్వు చెక్కే. థ్యాంక్ యూ వెరీ మచ్.